జగదీష్ పాడతాడు సార్. జగదీష్ పాడతావా? జగదీష్ పాడతాడు సార్. నో సార్. జగదీష్ పాడరా? నో సార్. గర్ల్స్ లో ఎవరిని పాడతారా? అమ్మాయిల్లో అందులో కూడా జగదీష్ సార్. జగదీష్ పాడరా సరదాగా? నో సార్. జగదీష్ భరత్ ని పాడమనండి సార్, సూపర్ పాడతాడు. అరే భరత్ పాడు పోయి. భరత్ జగదీష్ అంత బాగా మొన్నే సరిగంపాకి ఇల్లు వచ్చాడు సార్ జగదీష్. ఎవరు? నిజమే జగదీష్. ఎస్ సార్. వెళ్ళావా? సార్ వెళ్ళావా? నాకు రోజు టక్క టక్క సౌండ్. ఎవరైనా వర్క్ చేస్తున్నారు సార్. మీ ఇంట్లోనేనా? రోజు సౌండ్, రోజు సౌండ్. అమ్మాయి ఎవరా బాబు? ఓకే బట్టలు. అరే మనం చూడండి, ఫస్ట్ లెసన్ మనకి వి హావ్ కంప్లీటెడ్ ఫస్ట్ లెసన్. ఇదే ఫస్ట్ లెసన్ మనకి ఆల్రెడీ అయిపోయింది. చెప్పు శృతి. అందరూ జాయిన్ అయ్యాక లెసన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేసేది కనిపించట్లేదు సార్ సరిగ్గా, అందుకని మీరు దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఫోన్ లో మీరు రెండిట్లో జాయిన్ అవుతున్నారు కదా సార్. రెండిట్లో ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఒకే ఫోన్ నాది. మరి స్క్రీన్ షేర్ ఫోన్ నుంచే షేర్ చేస్తున్నాను. అవునా సార్? స్క్రీన్ షేర్ ఫోన్ నుంచి షేర్ చేస్తున్నాను నేను, కానీ నేను కనిపించను అప్పుడు. అరే అమ్మాయి ఎవరు? చెప్పు. ల్యాప్టాపా? అవును అవును కరెక్టే, కానీ నాది ఏంటంటే ల్యాప్టాప్ కి ఇది వైఫై కనెక్షన్ ఇస్తే ఎక్కువ డేటా సరిపోవట్లేదు. నెట్ దానికి నెట్ డైరెక్ట్ నెట్ ఉండాలి, అందువల్ల ల్యాప్టాప్ ఉంది. కానీ ఎవరు అమ్మాయి? మా చెల్లి సార్. నీ ఓన్ సిస్టరా? ఎస్ సార్. పేరేంటి? లక్కీ సార్. లక్కీయా? ఓన్లీ పెట్ నేమా, నిక్ నేమా? నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? లక్కీ. నీ పేరేంటి? నీ పేరు చెప్పు. చెప్పు. లక్కీ, స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళట్లేదా? ఓకే. శృతి ఒకసారి చూడు. ఒకసారి మనం ఏం చేస్తామంటే అయిపోయిన లెసన్ ఒకసారి క్విక్ రివిజన్. మీరు నోట్స్ స్టార్ట్ చేశారు రాయడం? నోట్స్ స్టార్ట్ చేశారు రాయడం? ఓకే. మ్యాప్ పాయింటింగ్ కూడా చేయాలి. మ్యాప్ పాయింటింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. చేస్తున్నాం కానీ దాంట్లో పేస్ట్ చేయమంటారా సార్? పేస్ట్ చేయడమా? పేస్ట్ చేయడం కాదు, చెప్పు. అవును, అది చేసింది దానికి అంటించేయమంటారా సార్? మీరు నోట్బుక్ లో అంటించేసుకోండి. దాన్ని నీట్ గా పెన్సిల్ తో చేయండి. పెన్సిల్ తో ఎలాగైతే మీరు సైన్స్ లో ఎలాగైతే మీరు డ్రా చేస్తారో అలాగే డ్రా చేసి పెన్సిల్ తో షేడ్ చేసి ఆ నేమ్స్ వాటికి నంబరింగ్ ఇచ్చేసి పక్కన రాయండి, కింద ఇండెక్స్ అని పెట్టి. ఓకేనా? అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మీరు యారో మార్క్స్ పెట్టి ఇలాగ పెట్టి రాయకండి, అది అవుతే మీకు క్లమ్జీగా ఉంటుంది.
భరత్ ఏంట్రా? ఫోటో చూపిస్తున్నాడు. ఏం ఫోటో? ఇండియా మ్యాప్ సార్. ఏది చూపించు స్వామి, ఎస్ సార్, స్క్రీన్ మీద చూపించు స్క్రీన్ మీద. చూపించాను సార్. ఇదే నేను చూడలేదురా. ఎక్కింది సార్, రివర్స్ హిమాలయస్ అంతే సార్, ఇంకేం చేయలేదు సార్. అదే చూపించు ఒకసారి, చూపించు, నేను చూడలేదు. షో మీ వన్స్. ఇంకోటి సార్ వీడియోలో పెట్టాను. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, అలాగే కూడా అరే అందరు కూడా వాడుకలో అన్ని ఫిజికల్ ఫీచర్స్ అన్ని డ్రా చేయండి, ఓకేనా? అరే జగదీష్, సార్ జగదీష్ మన క్లాస్ లోకి వచ్చే. సార్ జగదీష్ మైక్ ఆఫ్ చేయమనండి, లేదా టిక్ టిక్ అని సార్ వస్తుంది. జగదీష్ ని పిల్లలతో ఆడుకోవడం మానేవ్వండి ఫస్ట్. జగదీష్ మీకు స్టడీ మెటీరియల్ ఒకటి పెట్టాను కదా నేను. స్టడీ మెటీరియల్ మ్యాపింగ్ అన్ని ఉన్నాయి కదా, అది బాగుంది కదా మీకు స్టడీ మెటీరియల్? బాగుందా లేదా స్టడీ మెటీరియల్? ఏంట్రా? 1 మార్క్ 2 మార్క్స్ అన్ని రాయాలరా, మరి అవి రాయవేంటి? అరే చూడండి ఒకసారి, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి స్లైడ్స్? ఓకే, మనము అరే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న లెసన్ ఓన్లీ జస్ట్ ఐఎమ్ మేకింగ్ యూ టు క్విక్ రివ్యూ. సో క్విక్ గా మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడగచ్చు అనేది. ఓకే, ఇది కనిపిస్తుంది మీకు ఫస్ట్ ది? ఓకే, చూడండి, ఇండియా రిలీజ్ ఫీచర్స్ లెసన్ నేమ్. లెసన్ నేమ్ రాది ఇక్కడ చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ నేను రైట్ సైడ్ పెట్టాను. రైట్ సైడ్ ఏంటో చూడండి, మ్యాపింగ్ స్కిల్స్. మ్యాపింగ్ స్కిల్స్ AS5 అన్నాను. AS5 అంటే ఏం తెలుసా? AS5 అంటే అసైన్మెంట్ కాదురా, అకాడమిక్ స్టాండర్డ్. అకాడమిక్ స్టాండర్డ్ 5 అంటే మీకు సోషల్ స్టడీస్ లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు థరో ఎగ్జామినేషన్ పాయింట్. ఎగ్జామ్స్ లో కూడా మీకు ఇదివరకు లాగా బై హార్ట్ చేసి రాయడానికి ఉండదు. యాక్చువల్గా ఏంటి, ఎగ్జామినేషన్స్ లో కూడా బేసింగ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్ ని బట్టే క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అంటే ఏంటి, మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, మీకు కంటెంట్ ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడానికి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సెకండ్ వన్ ఏంటి, రీడింగ్ అండర్స్టాండింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కాదు. టెక్స్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ 1 or 2 లైన్స్ ఇచ్చేది కూడా టెక్స్ట్. అర్థమైందా? అరే వినపడుతుంది అందరికి వాయిస్? సో మూడోది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే తెలుసు కదా మీకు. ఒక టేబులర్ ఫామ్ లో కానీ, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ, పై గ్రాఫ్ ఆర్ బార్ గ్రాఫ్ ఆర్ లైన్ గ్రాఫ్ దాంట్లో ఇస్తే దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇట్ కమ్స్ అండర్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఫోర్త్ వన్ ఏంటంటే మనకి రిఫ్లెక్షన్ అంటే మీకు కంటెంట్ కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఇఫ్ యూ టేక్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పొల్యూషన్. సో వాట్ ఆర్ ద సజెషన్స్ యూ మేక్ ఫర్ కంట్రోలింగ్ వాట్ వి ఫైండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి నువ్వు ఏ సజెషన్స్ ఇస్తావు? అలాంటి అవన్నీ నేను మామూలు జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్పాను, అవన్నీ మనం తర్వాత. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి, మ్యాపింగ్ స్కిల్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మ్యాపింగ్ స్కిల్ లో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? ఐ హావ్ గివెన్ వాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ DRP. మ్యాపింగ్ స్కిల్ లో మనకి మూడు స్కిల్స్ ఉంటాయి, డ్రాయింగ్, రీడింగ్, ఇంకోటి ఏంటి పాయింటింగ్. ఇప్పుడు మీకు ఇక్కడ పాయింటింగ్, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి మ్యాప్ చూడండి, లెఫ్ట్ సైడ్ మీకు మ్యాప్ ఉంది కనిపిస్తుంది కదా. కెన్ యూ సీ ద మ్యాప్? ఇది టెక్స్ట్ బుక్ మ్యాప్. ఇది నేను వేరే లేదు, మీకు టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ లో ఉండేటువంటి మ్యాప్ ఇది. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఓల్డ్ మ్యాప్. ఇది ఓల్డ్ మ్యాప్. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు చూడండి ఇక్కడ కింద.
ఎవరైనా ఒక్కరు చదవండి. కెన్ ఎనీబడి రీడ్ దిస్ వన్? Look at the world map and write about India's location with ఒరే ఒక్క చదవరా. చూడు ఎంత రీసౌండ్ వస్తుందా. మిగిలిన అందరూ మ్యూట్ చేయండి. రిమైనింగ్ ఆల్ మ్యూట్ యువర్ మైక్. ఓకే, శృతి రీడ్. Sir, can I read, sir? ఎవరు? Shruti, sir. రీడ్ శృతి. Shruti. Look Read, at read. the world map and write a few lines about India's location with reference to the places marked on this map. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్? ఇది దేంట్లోకి వస్తుంది మనకి? అండర్ విచ్ కేటగిరీ ఆఫ్ ద క్వశ్చన్ డస్ ఇట్ ఫాల్? రీడింగ్. దేంట్లోకి వస్తుంది మనకి? మ్యాప్ రీడింగ్. ఓకే, సార్. ఆర్ లోకి వస్తుంది. డిఆర్పి లో ఆర్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఓల్డ్ మ్యాప్ ఇస్తాడు. ఆ ఓల్డ్ మ్యాప్ ని మీరు రీడ్ చేసి ఇండియా లొకేషన్ గురించి రాయాలి. ఫ్యూ లైన్స్. మోస్ట్లీ ఇట్ మే బి గివెన్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నేను ఆన్సర్స్ రాశాను, పాయింట్స్ రాశాను. వాట్ ఆర్ దట్ యూ కెన్ రైట్ దట్ ద లొకేషన్ అబౌట్ ఇండియా. ఇది ఒకసారి భరత్ రీడ్ పాయింట్స్ చదువు. ఎస్ సార్. భరత్ ఇండియా read. లొకేటెడ్ సార్. సగం కనబడట్లేదు సార్. ఎస్ సార్. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ north and east part of the world. India is located in Asian continent. India is located in నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ వరల్డ్ రా. ఫస్ట్ వన్, ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ వరల్డ్. తెలుసు కదా మన అందరికి. అకార్డింగ్ టు Yes, sir. latitudes and longitudes of the world, India is located in northeast part of the world. Next, second one chadu. India is located in Asian continent. Asian continent. Very good. Third one, India is located in southern part of Asia. southern part of Asia. India is located in southern part of Asia. Okay. Fourth one, Indian mainland is extended in between tropical and temperate regions. okay, very good. So Indian mainland is extended in between tropical region and temperature region. అంటే చూడండి, మనకి సౌత్ పార్ట్ ఏమో ఇండియా ట్రాపికల్ రీజియన్ లో ఉంటుంది, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా టెంపరేచర్ జోన్ లో ఉంటుంది. అందుకే మనకి నార్త్ పార్ట్ లో చూడండి, క్లైమేటిక్ కండిషన్స్ వెన్ కంపేర్ విత్ సౌత్ ఇండియా చాలా కూల్ గా ఉంటాయి. మనకి చూడండి, అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? టెంపరేచర్ జోన్ లో ఉన్నాయి. క్వశ్చన్ మీకు అర్థమైంది కదా? 2 మార్క్స్ క్వశ్చన్. డిడ్ యు ఆల్ అండర్స్టాండ్? మ్యాప్ రీడింగ్. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ చూడండి, సెకండ్ స్లైడ్. Yes, sir. చూపిస్తుంది. Yes, sir. జగదీష్ రీడ్. Question, sir. క్వశ్చన్ Why రీడ్ do చేయి. we Why do we often use the term Indian Peninsula? ఇండియన్ పెనిజులా. ఇది జనరల్ గా మనకి 1 మార్క్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ మన ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ఇట్? జగదీష్, ఫస్ట్ పాయింట్. Bay of Bengal. Indian Ocean. మ్యాప్ లో కాదు, మ్యాప్ లో ఉండే కాదు. డెఫినిషన్ అబౌట్ పెనిజులా. పెనిజులా అంటే Okay, డెఫినిషన్ sir. ఏంటో రాయాలి. A piece of Hello. land covered by water on 3 sides and 1 side by land is called a peninsula. India is Second often termed as a peninsula because it is covered by Bay of Bengal on east, Arabian Sea and west, and the Indian Ocean on south and north side by land. ఓకే, డid you అండర్స్టాండ్? సో మనకి జనరల్ గా 1 మార్క్ క్వశ్చన్ లో కానీ 2 మార్క్స్ క్వశ్చన్ లో కానీ వై డి వి ఆఫెన్ టర్మ్ ఇండియా యాజ్ ఇండియన్ పెనిజులా అన్నప్పుడు వాట్ ఈస్ ఇట్? వీ హ్యావ్ టు రైట్ దీస్ 2 పాయింట్స్. మనం రాయాలి. వెస్ట్ లో it is not by land. Is that because of that what it is called? Peninsular plateau. Okay. Next, Bharat. Sir, yes, sir. Look, sir. The central longitude 82 and 82 degrees. అరే భరత్, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, టేబుల్ ఇచ్చారు కదా, టేబుల్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న క్వశ్చన్ చదువు. Table సగమే కనపడుతుంది. Yes, sir. Which of this data, sir,
rising and setting times for the sun at Ahmedabad and Impal. Explain your. ఓకే యువర్ రీజన్ Yes, sir. కనబడట్లేదు అది. టేబుల్ ఇచ్చాడు ఇచ్చాడు ఒక టేబుల్ ఇచ్చాడు డేట్ ఇచ్చాడు డేట్ ఈస్ గివెన్ లొకేషన్ 1 లొకేషన్ 2 అంటే ఫస్ట్ ప్లేస్ Yes, అంటే sir. అహ్మదాబాద్ ఎక్కడ ఉంది తెలుసా డూ యు నో ఇన్ విచ్ స్టేట్ ఈస్ ఇట్ లొకేటెడ్ అహ్మదాబాద్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లేదురా గుజరాత్ లో ఉంది అహ్మదాబాద్ Yes, sir. గుజరాత్ లో ఉంది ఇంపాల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ స్టేట్ Bhopal. No, sir. No, sir. ఇంపాల్ Manipur, నార్త్ ఈస్ట్ స్టేట్ మణిపూర్ వెరీ గుడ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి సన్ రైజ్ విచ్ ప్లేస్ ఇకంటే అహ్మదాబాద్ లో ఇంపాల్ లోనా అహ్మదాబాద్ sir. అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో అవుతుంది ఫస్ట్ సన్ రైజ్ ఈస్ట్ No, sir. Exact అంటున్నాను sir. ఇంపాల్ సో Yes, ఫస్ట్ సన్ రైజ్ ఏంటంటే ఫస్ట్ మనకి జనవరి 5th అని ఇచ్చే డేట్ సన్ రైజింగ్ టైం ఎంత ఫస్ట్ దాంట్లో వాట్ ఈస్ ద సన్ రైజింగ్ టైం 5 hours 59 minutes సెకండ్ వన్ 7:20, sir. ఇంపాల్ ఏది సెకండ్ వన్ సెకండ్ వన్ ఇంపాల్ కి రే సన్ రైజింగ్ ఎక్కడ లేట్ గా అవుతుందిరా అహ్మదాబాద్ sir. అహ్మదాబాద్ ఒకటి అహ్మదాబాద్ ఫస్ట్ వన్ ఏంటి ఇంపాల్ Impal sir. ఇక్కడ 20 points this one కనిపిస్తుంది అది అరే కెన్ యూ సీ Yes, దిస్ sir. వన్ Yes sir. Yes, sir. కనిపిస్తుంది, sir. చదువు మౌనిష్ చదువు Impal, Ahmedabad. Impal is the capital of Manipur state, which is in eastern part of India. Ahmedabad is located in Gujarat state, which is in western part of India. Due to the difference in rotation time, 4 minutes of the earth from one longitude to other longitude, from west to east, the eastern parts will get rising and setting times first than the western parts. తెలుసు కదా మన ఇండియాలో ఈస్ట్ పార్ట్స్ కి వెస్ట్ పార్ట్ కి టైం డిఫరెన్స్ ఎంత అని చెప్పుకున్నాం బికాస్ ఆఫ్ 30 లాంగిట్యూడ్స్ ఆర్ పాసింగ్ త్రూ ఇండియా అని చెప్పుకున్నాం కదా వాట్ ఈస్ ద టైం Yes, డిఫరెన్స్ వి హావ్ ఎంత 120 minutes. 120 minutes 2 hours 5:30 కదా ఎదవా అది ఎక్కడ ఇంగ్లాండ్ కి ఇండియన్ టైం కి అది ఇండియాకి ఇండియన్ గ్రీన్విచ్ జిఎంటీ కి ఇండియన్ స్టాండర్డ్ టైం కి ఇక్కడ మనం ఓన్లీ ఇండియాలో చెప్పుకుంటాం ఇండియాలో ఉండే ఈస్ట్ పార్ట్స్ కి వెస్ట్ పార్ట్స్ కి టైం 2.5 hours సో కాబట్టి ఇదే ఇది మీకు on this map okay reading pointing My car Our voice saying, sir. అరే మ్యూట్ చేయాలరా అందర్రా సౌండ్ మ్యూట్ చేయకపోతే నా వాయిస్ వినిపించదు సార్ భరత్ అత్తమాటలు మైక్ ఆన్ చేసి ఉంటున్నారు సార్. భరత్ మైక్ మ్యూట్ లో పెట్టు ఓకే హర్ష ఉన్నావా లైన్ లో ఎస్ సార్. యు రీడ్ ద క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ చదువు కింద మ్యాప్ కింద ఇచ్చినవి నేమ్ ది స్టేట్స్ త్రూ విచ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్. ఒరే దేంట్లోకి వస్తుంది చెప్పండి మ్యాప్ రీడింగ్ లోకి వస్తుంది దిస్ క్వశ్చన్ కమ్స్ అండర్ మ్యాప్ రీడింగ్ ఇలాగా మీకు ఇండియా మ్యాప్ ఇచ్చి అడుగుతారు స్టేట్ త్రూ విచ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్ ఇక్కడ స్టేట్ ఉన్నాయా స్టేట్ నేమ్స్ వేర్ స్టేట్ నేమ్స్ ఉన్నాయా అక్కడ స్టేట్స్ నేమ్స్ ఉన్నాయా అక్కడ మ్యాప్ లో No sir. No sir. కానీ మీరు స్టేట్స్ నేమ్స్ రాయాలి ఎన్ని త్రూ హౌ మెనీ స్టేట్స్ దిస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్ అని చెప్పుకున్నాం మనం 8 states, sir. ఎవరన్నా ఒక్కరు చెప్పండి మౌనిష్ గుజరాత్, చెప్పమ్మా
గుజరాత్. Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura, Mizoram. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 8 స్టేట్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కెన్ ఎనీబడి రీడ్ సెకండ్ వన్? ఒకళ్ళు సార్ చదవండి. నేను చదువుతాను సార్. కాదు. Name the states through which the IST 82.30 minutes in passing. ఓకే Yes, సారీ, ఇక్కడ sir. 82 minutes 30 minutes అనేది ఏంటి? ఈస్టర్న్ లాంగిట్యూడ్. అక్కడ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అని పెట్టాలి, 30 minutes అని పెట్టి అక్కడ ఈ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది మిస్ అయిపోయింది అక్కడ. ఓకే, వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? నేమ్ ద స్టేట్స్ త్రూ విచ్ ద IST అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం ఆర్ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఈస్ పాసింగ్. ఎవరైనా చెప్తారు ఇక్కడ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఇట్ ఈస్ పాసింగ్? కెన్ ఎనీబడి టెల్? కెన్ ఎనీబడి టెల్ త్రూ హౌ మెనీ స్టేట్స్ దట్ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ అంటే ఏంటి? వెర్టికల్ లైన్. నో, basing on which the time is calculated in our country, Indian Standard Time. So ఏంటి స్టేట్స్ చెప్పగలరా ఎవరైనా? 5 states, sir. 5 states, sir. వెరీ గుడ్. మౌనిష్ ఏంటవి? వాట్ ఆర్ దే? Uttar Pradesh, Madhya Pradesh, Chhattisgarh, Orissa, Andhra Pradesh, sir. వెరీ గుడ్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. కరెక్టేనా అది? 5 స్టేట్స్. Yes, sir. రే, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఒడిస్సాకు ఉండదా? సరే, No, sir. ఇస్ ఇట్ నాట్? Tamil Nadu. స్టేట్ ఏంటి? తమిళనాడు. తమిళనాడు ఎక్కడ టచ్ అవుతుంది అసలు? శ్రీలంకకి వెళ్ళిపోయింది. తమిళనాడు ఎక్కడ? ఒడిస్సాకు ఉందా లేదా చెప్పండి? ఉంది సార్. Yes, sir. అరే, నేపాల్ ఇండియా కాదు కదా. Exactly. ఇట్స్ నాట్. ఉంటుంది సార్. కాదు, ఇంకో స్టేట్. వాడు చెప్పింది ఇంకో స్టేట్ ఉంటుంది అక్కడ. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇండియా మ్యాప్ యూ కెన్ ఫైండ్. పొలిటికల్ మ్యాప్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మ్యాప్ ఉత్తరప్రదేశ్ కరెక్ట్. ఉత్తరప్రదేశ్ ఉంటుంది కదా? ఉత్తరప్రదేశ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఇట్? వి హావ్ ఛత్తీస్గఢ్ ఉంటుంది. మధ్యప్రదేశ్ టచ్ అవుతుందా? జార్ఖండ్ ఉంటుందా? ఇస్ దేర్ జార్ఖండ్? జార్ఖండ్ ఉండదు Yes, sir. జార్ఖండ్ ఉండదా? ఉంటుంది, sir. కేర్ఫుల్ గా అబ్జర్వ్. ఒక ఎవరు ఉంటుందని చెప్తున్నారు? ఎవరమ్మా? సచివేనియా, హరినియా? Yes, sir. జార్ఖండ్ ఉంటుందా లేదా? ఓకే, ఒకసారి ఈ రోజు మీరు పొలిటికల్ మ్యాప్ చూసి రేపు నాకు చెప్పండి ఉంటుందో లేదో. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ నేమ్ ద థర్డ్ వన్. రీడ్. నేమ్ ది ఫ్రాంటియర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. Countries of India. ఫ్రాంటియర్ కంట్రీస్ అంటే ఏంటి? షేరింగ్ ల్యాండ్ బౌండరీ. ఇండియాతో ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకున్న కంట్రీస్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నాం మనం? హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ షేరింగ్ బౌండరీ లైన్ విత్ ఇండియా ల్యాండ్ బౌండరీ? ఫ్రాంటియర్ కంట్రీస్ 7. వెరీ గుడ్. China. 8. Pakistan. అరే, వాడు ఫస్ట్ ఎవరు చెప్పారు? భరత్ చెప్పింది ఫస్ట్ ఎవరు? హర్ష. 8 7 చెప్పు. 8 సార్. 8. ఓకే, చెప్పు. 8 ఏంటి చెప్పు? శ్రీలంక. పాకిస్తాన్ 7 సార్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఓకే, China. చైనా, నేపాల్, Bhutan. Nepal. Bangladesh. Myanmar. మయన్మార్. ఓకే, వెరీ గుడ్. మయన్మార్. ఓకే, అంటే మనకి ఏంటి? నార్త్ వెస్ట్ లో 2, నార్త్ ఈస్ట్ లో వి హావ్ 3, నార్త్ లో 2 అంటే 7. శ్రీలంక ఉండదు. శ్రీలంక యాక్చువల్లీ వాటర్ బాడీస్ లో ఉంది కదా, ఐలాండ్. ల్యాండ్ బౌండరీ శ్రీలంక. ఇక్కడ చూడండి, బోర్డ్స్ రాశాను అక్కడ నేను. ఫస్ట్ వన్ ఏంటి? కెన్ ఎనీబడి రీడ్? Longitudinal distance.
లాంగిట్యూడల్ డిస్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? లాంగిట్యూడల్ డిస్టెన్స్ మీన్స్ లెంగ్త్ ఆఫ్ Yes, sir. ఇండియా. Distance. దట్ ఈస్ డిస్టెన్స్, లెంగ్త్ ఆఫ్ ఇండియా. ఎంత, ఎన్ని కిలోమీటర్స్ లాంగిట్యూడల్ డిస్టెన్స్ ఆఫ్ ఇండియా? లాంగిట్యూడల్ డిస్టెన్స్ 2933 kilometers, sir. అది లాంగిట్యూడల్ అవుతుందా, లాటిట్యూడల్ అవుతుందా? వెడల్పు లాటిట్యూడల్ డిస్టెన్స్ అవుతుందా? 3,114 kilometers, sir. లాటిట్యూడల్ డిస్టెన్స్ అంటే లాటిట్యూడల్ డిస్టెన్స్ మీన్స్ లాటిట్యూడల్ సెకండ్ 2,933. లాంగిట్యూడల్ ఎక్స్టెన్షన్. లాంగిట్యూడల్ ఎక్స్టెన్షన్ అంటే ఇన్ బిట్వీన్ విచ్ లాంగిట్యూడ్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇండియా. లాంగిట్యూడల్ ఎక్స్టెన్షన్ ఏ లాంగిట్యూడ్ మధ్యలో ఉంది చూడండి. లాంగిట్యూడ్స్, లాంగిట్యూడల్ 8 డిస్టెన్స్ degrees. ఎక్స్టెన్షన్. No, sir. అది కాదు, అది లాటిట్యూడల్ ఎక్స్టెన్షన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోకండి మీరు. లాంగిట్యూడల్ అనేది లెంగ్త్, లాంగిట్యూడ్ అంటే లెంగ్త్. Okay, sir. లాంగిట్యూడల్ డిస్టెన్స్ ఆఫ్ హిమాలయస్ చెప్పుకున్నాం. లాంగిట్యూడల్ డిస్టెన్స్ అంటే ఏంటి? పొడవు అన్నమాట. ఓకే, లాటిట్యూడల్ మీన్స్ ఇక్కడ వెడల్పు అని వస్తుంది, ఇక్కడ ఈ మీనింగ్ డిస్టెన్స్ లో. కానీ ఇక్కడ లాంగిట్యూడల్ ఎక్స్టెన్షన్ మీన్స్ వాట్? ఇక్కడ ఇన్ డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్స్, ఇన్ బిట్వీన్ విచ్ లాంగిట్యూడ్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇండియా. అంటే ఇక్కడ 68 degrees 7 minutes ఈస్ట్. నెక్స్ట్ ఏంటి? 97 degrees చెప్పండి. 25 minutes. 25 minutes. లాటిట్యూడల్ ఎక్స్టెన్షన్ అంటే ఇన్ బిట్వీన్ విచ్ లాటిట్యూడ్స్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఏ లాటిట్యూడ్ చెప్పండి? 8 degrees 4 minutes. 4 minutes. 37 degrees 6 minutes, sir. ఏంటి? నార్త్ సౌత్? నార్త్ కదా, North, sir. కదా, రెండు నార్తే. నెక్స్ట్ పాక్ స్ట్రైట్. ఇన్ బిట్వీన్, Yes, sir. ఇన్ బిట్వీన్ చూడండి, శ్రీలంక ఇండియా. ఇక్కడ మనకి ఇంకోటి ఉంటుంది. అరే ఇక్కడ ఇంకోటి కూడా, అనదర్ వన్ ఆల్సో వి ఫైండ్ హియర్, గల్ఫ్ మన్నార్ గల్ఫ్ అంటారు దిస్ ఏరియా. శ్రీలంకకి ఇండియాకి ఇక్కడ చూసారా? గల్ఫ్ అంటే ఏంటి? యూ షేప్ ల్యాండ్ ఫామ్ విచ్ Yes, ఫార్మ్స్ sir. డ్యూ టు ద extension of water into land part. That's what called Gulf అని పిలుస్తారు. This is what actually Mannar Gulf. What is it? Mannar Gulf అంటారు. It's located in between India and Sri Lanka. Okay, ఇదంతా కూడా దేంట్లో మీకు? మ్యాప్ రీడింగ్ స్కిల్. It comes under map reading skill. Okay, next Okay, already we discussed about this one, how the landform of India has formed world. Particularly what we have discussed, Himalayas, formation of Himalayas and formation of Indo-Gangetic plains or northern plains. దేని వల్ల ఫైవ్ అని చెప్పుకున్నాం మనం? బికాస్ ఆఫ్ ద collision of Indian plate with Eurasian plate, or what is it called? Ankara land, Gondwana land, Ankara land. Geological background we discussed. No, so geological background discussion అది అంటే formation of Himalayas, formation of Indo-Gangetic plains, so are due to what we find? collision of what? Gondwana land with Ankara land. Gondwana land అంటే ఇండియన్ ప్లేట్. Gondwana land మనం ప్లేట్స్ కింద డివైడ్ అయ్యిందని చెప్పుకున్నాం కదా. ఓకే, Yes, sir. నెక్స్ట్ చూడండి, మేజర్ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. వాట్ చదవండి ఎవరైనా. Formation of the Himalayas. Formation of the Himalayas. Okay, sir. అది కదా, The retail division of Indian landmass. the relief divisions of Indian landmass. Any, how many are they in number? 6, sir. Sir. 6. Read Jagdish. First one, the Jagdish, read. Himalayas, sir. Second one, the Indo-Gangetic plains, Gangetic sir. plains. Third one, Ah, Peninsular Plateau, the coastal Okay. plains, the desert, Oh. the islands. okay, very good. Okay, we already come back. చూడండి, మీరు యాక్చువల్ గా ఫిజికల్ మ్యాప్ వేయాలంటే ఇలా వేయాలి. తెలుగులో ఇది యాక్చువల్ గా ఇంగ్లీష్ లో మీరు డ్రా చేయాలి. నేమ్స్ యూ హావ్ టు కీప్ ఇన్ ఇంగ్లీష్. ఎలా డ్రా చేస్తారు అవి? ఫిజికల్ హిమాలయస్, డెక్ ప్లాట్యూ, నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ Yes, sir. ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ, నార్త్ వెస్ట్ మాల్వా, ఇలాగా హిమాలయస్ చూడండి. హిమాలయస్ ఇలా డ్రా చేయాలి. 3 ప్యారలల్ రేంజెస్ ఉంటాయి కదా మనకి, గ్రేటర్ హిమాలయస్, లెస్టర్ హిమాలయస్,
ఓకే, ఇందులో మెయిన్ శివాలిక్. ఇందులో మెయిన్ గా మనకి హిమాలయస్ లో 2 kinds ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అరే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లోకి వస్తాయి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, కెన్ ఎనీబడి రీడ్ ఫస్ట్ క్వశ్చన్? The Himalayas Himalayas would not have been. అరే అమ్మాయి చదవని రీడ్ అప్. If the Himalayas would not have been in its present position, how would be the climatic conditions of the Indian subcontinent? ఓకే, మనం చదివాం కదా, వాట్ ఆర్ దట్ మెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ హిమాలయస్ ఆన్ ఇండియన్ క్లైమేట్. సో క్లైమేట్ ఉంటుంది. హిమాలయస్ లేవని ఇమాజిన్ చేస్తున్నారు అనుకోండి, వాట్ ఆర్ దట్ పొజిషన్ ఆఫ్ అవర్ కంట్రీ, హౌ వుడ్ బి అవర్ కంట్రీ. సో మనం వీ హావ్ డిస్కస్ నో బికాస్ ఆఫ్ హిమాలయస్ ప్రెజెన్స్ that they are what protecting our country from what we find cold winds which blow from the Central Asia during winter season. When it's a point we have discussed now. And also monsoon type of climate, because of that monsoon rains occur here. And next thing is what we have rivers, perennial rivers. Right? Perennial rivers వల్ల ఏమవుతుంది, that Indo-Gangetic plains are known some fertile lands in the world. సో ఈ రీజన్స్ అన్ని రాయాలి మీరు, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మౌనిష్ రీడ్. సెకండ్ క్వశ్చన్ మౌనిష్ రీడ్. Yes, sir. What is the impact of influence of the Himalayas on Indian agriculture? ఓకే, వి కమ్ అక్రాస్. ఇది కూడా ఫస్ట్ దానికి కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది, కానీ దీంట్లో మనం కొద్దిగా ఎక్స్పాండ్ చేసి రాస్తాం. ఏంటి, వాట్ ఈస్ ఇట్, హౌ దట్ హిమాలయస్ ఆర్ హ్యావింగ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్. ఇండియన్ అగ్రికల్చర్ మీద హిమాలయస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దట్ వి డిస్కస్డ్. మేజర్ థింగ్ ఈజ్ నార్త్ ఇండియా, పర్టికులర్లీ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, పంజాబ్, హర్యానా, ఈ స్టేట్స్ అన్ని కూడా ఎక్కువగా అగ్రికల్చర్ లో ఫార్వర్డ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి మనం చెప్పుకున్నాం, Indo-Gangetic plains. Because of the location of Indo-Gangetic, they are all located in Indo-Gangetic plains or North Indian plains. And also we know that major rivers which are flowing here. Enti, what are the major rivers that flow here? Cheppandi, major 3 rivers. Indus, cheppamma. Brahmaputra. And another one, Ganges or Ganga. Isn't it? So because of these 3 rivers, that was actually bringing soil, fertile soil. Because of that reason, agriculture is what one of the major activities of the public or people. Farmers are depending on what agriculture here from ancient times. Okay, so alaga you have to write that what they are bringing fertile lands like fertile soils, alluvial soil, and rivers which are flowing here are perennial in nature. Kada జీవనదులు కదా అవన్నీ కూడా perennial వల్ల. Okay, so this is what you have to what questions here. Longitudinal distance of Himalaya. Cheppu. The Sri Lanka peninsula. Sri Lanka is not a peninsula. What is it? It's an island. Because it is covered by water, no, all sides. Sri Lanka is an island. Okay. So ఇక్కడ హిమాలయ వచ్చి మీకు లాంగిట్యూడల్ డిస్టెన్స్ మనం చెప్తున్నారు. వాట్ ఇస్ ద లాంగిట్యూడల్ డిస్టెన్స్ ఆఫ్ హిమాలయస్? హిమాలయస్ లాంగిట్యూడల్ డిస్టెన్స్ ఎంత? 2400 kilometers. కిలోమీటర్. ఆల్టిట్యూడ్ మీన్స్ హైట్. మనం యావరేజ్ హైట్ చూసాం మనం. హిమాచల్ 100 meters. 1000 meters. 6,000. Okay, like width also. What is చెప్తున్నాం కదా 500 kilometers. సెంట్రల్ పార్ట్ లో, ఈస్టర్న్ పార్ట్ లో ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా విడ్త్ తగ్గుతోంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ 200 kilometers. లైక్ కంపోజిషన్ ఆఫ్ మెటీరియల్స్, అంటే అక్కడ ఏ మెటీరియల్ తో కంపోజిట్ అయ్యాయి. లైక్ యూ ఫైండ్ హిమాద్రి ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ హిమాలయస్ ఎక్కువగా దేంతో ఇట్ హాస్ బీన్ కంపోజ్డ్ ఆఫ్, we have discussed the material, snow kada, snow, and it is covered snow, snow and ice. Like if you take lesser Himalayas, Himachal chuskondi, avi dento compose ayyayi, most of that material they have been composed of rocks. Very good. Outer Himalayas, Sivaliks also, they are also rocky mountains. Avi kuda ante kada, ఎక్కువగా rocks తో ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ 3 ranges. ఈ 3 ranges ని కంపేర్ చేయాలి మీరు. అంటే ఏంటి, హైట్ లో కావచ్చు,
లైక్ కంపోజిషన్ లో కావచ్చు, లైక్ వాట్ ఆర్ దట్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దట్ what kind of forest may grow here in this Himalayas, and we in which parallel ranges of Himalayas you observe them. Forest man చెప్పుకున్నాం కదా, what are that the names of forest that grow here, in which type of Himalayan ranges there? Very good, evergreen forest. ఎక్కడ in which parallel ranges of Himalayas you observe? ఏ parallel ranges లో కనిపిస్తాయి మనకి? హై గ్రేటర్ హిమాలయస్ లో ట్రాన్స్ఫర్ హిమాచల్, వెరీ గుడ్, హిమాచల్ లో ఉంటాయి. అండ్ డిఫరెంట్ లోకల్ నేమ్స్ ఆఫ్ హిమాలయాస్, డిఫరెంట్ లోకల్ నేమ్స్ దేనికి ఉన్నాయి మనకి? మేజర్ గా లెస్సర్ హిమాలయాస్ కి, అవుటర్ హిమాలయాస్ కి ఉంటాయి. లెస్సర్ హిమాలయాల్ కి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ కి దే హావ్ బీన్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 parts అని చెప్పుకున్నాం. అగైన్ వాట్ దేర్ నేమ్స్ ఆర్, వాటి పేర్లు ఏంటి? బ్రాడ్ గా 2 పేర్లు డివైడ్ చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒకలాగా, జమ్మూ కాశ్మీర్ లో ఒక పేరుతో పిలుస్తారని చెప్పుకున్నాం కదా మనం. వాట్ దే ఆర్ కాల్డ్? పిర్పంజాల్ రేంజ్ చదివాం కదా, పిర్పంజాల్ రేంజ్, హిమాచల్ రేంజ్. హిమాచల్ రేంజ్ అని ఎక్కడ పిలుస్తారు? హిమాచల్ లో పిలుస్తారు. పిర్పంజాల్ రేంజ్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే అవుటర్ హిమాలయస్ శివాలిక్స్ కూడా దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ లోకల్ నేమ్స్ నో ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్. లైక్ జమ్మూ కాశ్మీర్ లో ఏమని పిలుస్తారు వాటిని? జమ్మూ హిల్స్ అని చెప్తారు. జమ్మూ హిల్స్, జమ్మూ హిల్స్, జమ్మూ కాశ్మీర్ జమ్మూ హిల్స్. లైక్ what there I will find here, Mishmi Hills. Mishmi Hills in which state they are called? Arunachal Pradesh. Arunachal Pradesh lo Mishmi Hills. Kakar Hills, Kakar Hills అని ఎక్కడ పిలుస్తారని చెప్పుకున్నాం? అస్సాం. అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి, అవి మర్చిపోకూడదు, అర్థమైందా? అండ్ డిఫరెంట్ ల్యాండ్ ఫీచర్స్ ఆఫ్ ల్యాండ్ ఫీచర్స్, మనం మెయిన్ గా 2 kinds of land features we have studied about. ఏంటవి? బాబర్, ఇంకోటి ఏంటి? టెరై. బాబర్ టెరై అంటే మనం, వాట్ ఈస్ బాబర్ యాక్చువల్లీ? ఇట్స్ నథింగ్ బట్ ఎ ల్యాండ్ ఆఫ్ వాట్? పెబుల్స్ అండ్ గ్రావెల్ with an width of what? 8 to 16 kilometers at the foot hill of Shivaliks. Shivaliks foot hill దగ్గర ఉండేటువంటి వాటిని, దాని ల్యాండ్ ఫామ్ ని మనం ఏమంటాం? బాబర్ అంటాం. టెరై అనేది వాట్ ఇస్ టెరై యాక్చువల్లీ? మార్షీ ట్రాక్ట్, మార్షీ tract, or what is it called, which is what actually having a lot of wetness in the surface of that. This is very famous for what? In the ancient times it was very famous for what? Forest lands. Nowadays it has been converted into agriculture lands. Okay, agriculture lands. చూడండి, 3 కంపారిజన్ ఇక్కడ షార్ట్ ఫామ్ లో రాసా నేను. హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయస్ మేజర్ గా ఏ పాయింట్స్ ఉన్నాయి? కెన్ ఎనీబడి రీడ్? ఎవరు చదువుతారు? ఎవరైనా ఒక్కరు చదవండి. కంటిన్యూస్. నెక్స్ట్, highest peaks, very good. average elevation 6100 meters, very good. composed of snow and ice, glaciers, source for the perennial glaciers, source for the perennial. సో ఇలాగే మీరు షార్ట్ ఫామ్ గా వీటిని ఏమంటాం? source for the perennial. వీటిని ఏమంటారు? సినాప్సిస్ అంటారు. సో ఇఫ్ యూ రైట్ సినాప్సిస్, యూ కెన్ డెవలప్ బై ఎస్సే. సినాప్సిస్ ని బట్టి మనకు పెద్ద ఎస్సే డెవలప్ చేయొచ్చు, అర్థమైందా? సో గ్రేటర్ హిమాలయస్ ఆర్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఎక్కడ మనకి బ్రేక్ ఉండదు. హైయెస్ట్ పీక్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ గ్రేటర్ హిమాలయస్ ఆర్ హిమాద్రి. లైక్ యావరేజ్ ఎలివేషన్ is about 6,100 meters. Like they are composed of snow and ice, and also we find glaciers, and they are source for what? Perennial rivers like Ganga, Brahmaputra and Indus. Lesser Himalayas. Sir, most rugged relief composed of compressed rocks, average height 3,700 meters to 4,500 meters. The Pirpanjal and Mahabharat ranges, Kashmir, Kulu and Sangam, Mussoorie and Nainital, Paniket hill stations, evergreen forests. ఓకే, ఇవి కూడా చూడండి, షార్ట్ ఫామ్ లో రాశాను నేను ఇక్కడ సినాప్సిస్. సో రగ్గడ్ రిలీఫ్ అంటే ఏంటి? బాగా రఫ్ గా ఉంటుంది అక్కడ, రాకీ సర్ఫేస్ కాబట్టి రఫ్ గా ఉంటుంది.
నెక్స్ట్ ఏంటి కంపోజ్డ్ ఆఫ్ కంప్రెస్డ్ రాక్స్, ఎక్కువగా రాక్స్ తో ఫామ్ అయ్యి ఉంటాయి. యావరేజ్ హైట్ ఎంత 3700 meters to 4500 meters. 400, 500 And what meters. locally named in different states, Pir Panjab, Jammu and Kashmir, Mahabharat ranges. Mahabharat. Like what are they also very famous for? Valleys, Kulu, Kangra, Kashmir Valley. Kashmir. Kulu, Kangra, Kashmir Valley, even Simla also. Simla, capital of Himachal Pradesh. Simla, Mussoorie, Nainital hill stations is the the highest points in mountain regions. And next, what? Evergreen forest. Well known for evergreen forest. Okay, third one. Third one. Ever chadutaru? Who will read third one? Second. నేను చదువుతాను సార్. ఎవరమ్మా? చదువుతాను సార్. చదువు హర్ష. హర్ష సార్. Read హర్ష. దిస్ సార్ పిక్చర్ అయిపోయింది సార్. శివాలిక్స్. ఇప్పుడు The Shivalik chart outer Himalayas. Different local names: Jammu, Mishmi, and Kakar. Average height 900 to 1100 meters and width 10 to 50 kilometers. Composed of gravel and aluminium. Popular for dunes, Dehradun, Dune. Koti Dune, and Party Dune. ఇది కూడా సినాప్సిస్ చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్ లోకల్ నేమ్స్ చెప్పుకున్నాం కదా. జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్, మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, కాకర్ హిల్స్ ఇన్ వేర్ అస్సాం. యావరేజ్ హైట్ ఎంత 900-1100 meters, width 10 to 50 kilometers, and they are composed of what? Gravel and alluvium. And they are also very famous for what? Valleys called dunes. Very famous popular dunes are what? Dehradun, Kotli Dune, partly Dehradun. We know that Dehradun is the capital of its state. Dehradun. ఉత్తరాఖండ్ సార్. ఉత్తరాఖండ్. వెరీ గుడ్. ఇక్కడ మనకి ఇంకోటి చూడండి, హెయిర్ పిన్ బెండ్. మనం చెప్పుకున్నాం కదా, హెయిర్ పిన్ బెండ్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయస్ హెయిర్ పిన్ బెండ్. ఎస్ సార్. ఎస్ సార్. సచివేణి రీడ్. సచివేణి సార్ నాకు రాలేదు సార్. రాలేదా? వచ్చిందా? ఓకే. లెటర్ రీడ్. అమ్మాయి చదవని. Hairpin bend to the south and eastern boundary of the Himalayas divisions: Purvanchal, Patkai Hills, Naga Hills, Manipur Hills, Khasi Hills, Mizo Hills. ఓకే, మనం చెప్పుకున్నది ఆల్రెడీ. హిమాలయస్ దే గెట్ హెయిర్ పిన్ బెండ్ టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ ద హిమాలయాస్. ఇలా హెయిర్ పిన్ బెండ్ లాగా అవుతుందని చెప్పుకున్నాం కదా. సో హిమాలయస్ ఇలా వచ్చి మనకి ఇక్కడ హెయిర్ పిన్ బెండ్ లాగా దిగుతాయి. సో ఇక్కడ వాట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ వాట్ దే ఆర్ కాల్డ్ ఆల్ టుగెదర్ పూర్వాంచల్. వీటన్నింటి కలిపి మనం పూర్వాంచల్ అంటున్నాం. బట్ లోకల్లీ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. పాట్కాయ్ హిల్స్ అని ఎక్కడ పిలుస్తారు? వేర్ దే ఆర్ కాల్డ్ పాట్కాయ్ హిల్స్ ఇన్ విచ్ స్టేట్? కెన్ ఎనీబడీ టెల్? ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడీ టెల్ వేర్ దే ఆర్ లోకల్లీ కాల్డ్ యాజ్ పాట్కాయ్ హిల్స్? పూర్వాంచల్ లోకల్లీ పాట్కాయ్ హిల్స్. ఓకే, నాగా హిల్స్ చూడండి. నాగా హిల్స్, నాగాలాండ్. నాగా హిల్స్. మణిపురి హిల్స్ ఇన్ మణిపూర్. కాశీ హిల్స్ ఆల్సో. కాశీ హిల్స్ నాగాలాండ్. నాగా హిల్స్, కాశీ హిల్స్, నాగాలాండ్. మిజో హిల్స్ ఇన్ మిజోరాం సార్. మరి మిజోరాం. పాట్కాయ్ వేర్ దే ఆర్ లొకేటెడ్? అరుణాచల్ ప్రదేశ్. అంత దూరం ఉంటాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లో. అరుణాచల్ ప్రదేశ్ సార్. ఇవన్నీ కూడా జగదీష్ ఓన్లీ నార్త్ స్టేట్స్, నాట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది? మనకి వెస్ట్ లో ఉంటుంది బాగా. ఓన్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్ ఎక్స్టెన్షన్ ఈస్ట్ లో ఎక్స్టెండ్ అయ్యింది పూర్వాంచల్. ఓకే, పాట్కాయ్ హిల్స్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. నాగాలాండ్ లో నాగా హిల్స్, కాశీ హిల్స్. ఇంకోటి కూడా ఉంది కాశీ హిల్స్ కాకుండా, గ్యారో హిల్స్ అని కూడా ఉన్నాయి మనకి. గ్యారో హిల్స్ ఆల్సో ఇన్ నాగాలాండ్. ఓకే, అవుట్లేదు కదా మీకు? నౌ జస్ట్ 4 marks క్వశ్చన్ ఇది చూడండి మీకు. Can all of you see this picture? This Yes, chart. sir. Okay.
Maunish, Maunish. Sir, the Himalayas act as barriers, reason for monsoon type of climate. India remain dry, source of perennial rivers from fertile northern plains. Form. Okay, Himalayas act as a natural barriers అని చెప్పుకున్నాం మనం. Because of what reason? They are protecting our country from the what cold winds which blow from the central Asia. They are reason for what? If Himalayas are not present in the present position, India would have been what actually converted into a dry land. Dry land కింద మారిపోయి ఉండేది India, just like a desert. Okay, many number of rivers are having source in Himalayas, which are actually what perennial rivers like Ganga, Brahmaputra, Indus. We discussed a fertile lands. Fertile lands అనేవి ఏ చెప్పుకున్నాం మనకు? Indo-Gangetic plains. North plains are forming here because of Himalayas. Himalayas వల్ల ఫామ్ అవుతున్నాయి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఒరే మీకు. ఓకే, హిమాలయస్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్. Okay, sir. నెక్స్ట్ భరత్, కెన్ యూ సీ దిస్ వన్? భరత్ కనిపిస్తుందా? కెన్ యూ ఆల్ సీ దిస్ పిక్చర్? Yes, sir. ఇండో-గెంటిక్ Yes, sir. ప్లేన్స్. ఇండో-గెంటిక్ ప్లేన్స్ గురించి చదవరా భరత్. Sir, birth లేనట్టు. లేడా? ఓకే, who's there? Sir, Arsha? can Read. Yes, sir, నేను ఉన్నాను, sir. జ్ఞానప్రసూమిక. Harini, sir. హరిణి, read Harini. The Indo-Gangetic plains are northern plains. The western part, Plains. the Indus and its tributary JCBRS. The Doab, the fertile land and between two rivers. The central part, the Ganga, its tributaries Kagatru, Tista, UP, Bihar, Jharkhand, West Bengal. The eastern part, the Brahmaputra, Assam. The Indus and its tributaries. ప్లాన్స్ కాదు అది, ప్లేన్స్. ఐ స్పెల్లింగ్ టైపింగ్ లో పడలేదు, అది ప్లాన్స్ కాదు, ప్లేన్స్. ద ఇండో-గెంటిక్ Okay, sir. ప్లేన్స్ అది వెస్టర్న్ పార్ట్. ఆల్రెడీ వి డిస్కస్ నా వెస్టర్న్ పార్ట్, సెంట్రల్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్ కింద డివైడ్ చేస్తాం మనం. వెస్టర్న్ పార్ట్ దేని వల్ల ఫామ్ అయింది? ఇండస్ అండ్ ఇస్ ట్రిబ్యూటరీస్, JCBRS అని చెప్పుకున్నాం. JCBRS అంటే ఏంటి? వాట్ దే ఆర్ JCBRS? Jelium, Janab, Ravi, Bees, Settlers. ఓకే, వెరీ గుడ్. సో ఇన్ విచ్ స్టేట్స్ దే ఆర్ మోస్ట్లీ ఎక్స్టెండెడ్ ఇన్ ఇండియా? ఏ స్టేట్స్ లో Punjab, ఉన్నాయి? Haryana. Punjab, Haryana. కంట్రీ Pakistan. పాకిస్తాన్, కంట్రీ పాకిస్తాన్. ఓకే, ఇక్కడ మనకి ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను. ఇన్ బిట్వీన్ టూ రివర్స్. వాట్ ఇస్ దట్ ఫెర్టైల్ ల్యాండ్? ఇస్ కాల్డ్ Doab, sir. a fertile land. Doab, sir. Doab. Okay, Doab. next central part forms due to flow of which river? Ganga. It's Ganga. Ganga, sir. Ganga and tributaries. ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పుకున్నాం? ఫ్రమ్ Sagar to Teesta. Sagar to what are the states? Uttar Pradesh, Bihar, Jharkhand, West Bengal, Haryana. Jharkhand, West Bengal, Haryana. Very good. Eastern part forms due to Brahmaputra. Brahmaputra, sir. through which Assam, sea sir. state it is Assam, flowing? Assam, sir. Assam, sir. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ల్యాండ్ ఫార్మ్స్ చదివాం కదా మనం. టూ వీలర్ ఇప్పుడు Yes, ఎవరు sir. చదవని వాళ్ళు Yes, ఇప్పటివరకు ఎవరు చదవ? శృతి. the Himalayan rivers, Baba, Terai, alluvial plain regions, a narrow belt of BKM 16 kilometers, 8 km. 8 km to 16 km, formed at foot hills of Shivaliks with gravel and pebble sediments. ఓకే, వెరీ గుడ్. Indo-Gangetic plains have high density of population. Find the regions. Terai, a swampy and marshy region. Once a thick forest region, now agriculture zone. Due to what reason? Due to partition of India and migrations. Okay, చెప్పుకున్నాం కదా. See, we come across బాబర్ గురించి మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ బాబర్ యాక్చువల్లీ?
It's a narrow belt of what gravel and pebble sediments with a width of what 8 to 16 kilometers at foothills of Shivaliks. Terrain and swampy and marshy region. This was actually terrain, and it was completely entirely covered with what forest region. Now it has been converted into agriculture land. Due to what reason? But migrations migrations. Migrations due to partition of our country. అంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు చాలా మంది మన ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. అప్పుడు మనకి ఎక్కువగా మనకి ఏం చెప్పుకున్న ఫుడ్ డిమాండ్ ఎక్కువ ఉంది మనకి. నీడ్ టు ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ కంట్రీ. అందువల్ల ఏం చేస్తే మనం కన్వర్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్. దీనికి సంబంధించి చూడండి క్వశ్చన్ ఏమడిగితే మీకు ఇండోగెంటిక్ ప్లెయిన్స్ హావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఫైండ్ ద రీజన్. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి? వై దట్ మేజర్ పోర్షన్ ఆఫ్ అవర్ పాపులేషన్ they are living in plain areas లోనే ఎందుకుంటారు ఇండోగెంటిక్ ప్లేస్ లో. You have to write the reason. Can anybody tell what are the reasons for high density of population in the Indo-Gangetic plains? Cheppamma, tell. It has rivers like Ganga, Indus, Brahmaputra, so they can make their life comfortable in that river-rich region. Very good, very good. Who's that girl? Evarama cheppindi? Who's that? Harini, sir. Very good, Harini. Harini point cheppindi. Can anybody tell one more point? One more point here. Because of the flow of rivers, what the people have the benefit here? Because of the flow of the water. They can practice agriculture well. Very good. They can practice agriculture well here. So what are other reasons to use water not only for agriculture? Other people may get benefit here from water, river water. What that we find other than agriculture activity. What the people may also have some other activity which they can do by the side of rivers. We know that where there water is plenty of water is required, particularly for what? Industries. Very good, industries. So large industries, number of industries have been established by the side of rivers or the bank on the bank of rivers. Like for example, if you take our own paper mill, Rajahmundry. So why the paper mill is located by the side of Godavari river? Because it requires plenty of water for boiling or for making pulp. Okay. So like many minerals, many kind of industries or factories, they require water. Plenty of water they get from the rivers. అందుకే most of the rivers like in the North India, Ganga అనేది one of the most polluted rivers in the world. ఎందుకంటే ఎక్కువ మనకి ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. లెదర్ పర్టికులర్లీ లెదర్ ఇండస్ట్రీ అనేది ఏంటి? ఇట్స్ వాట్ ద యానిమల్ స్కిన్స్ తో తయారు చేస్తారు కదా, లెదర్ పర్సెస్, లెదర్ బ్యాగ్స్, పర్టికులర్లీ లేడీస్. అందుకే మీరు లెదర్ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. బికాస్ లెదర్ ఈజ్ నాట్ ఈకో ఫ్రెండ్లీ. ఇట్ కాజెస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ అవర్ నేచర్. వాటర్ ని చాలా పొల్యూట్ చేస్తుంది. అందుకే గంగా హెస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఇన్ అవర్ ఏషియా as well as in the world. ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూటెడ్ రివర్ కింద ఉంది. దానికి మనకి ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయి. బ్యాగ్స్, వాట్ వి ఫైండ్ జూట్ బ్యాగ్స్, ఈకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా మనకి. వి గెట్ జూట్ బ్యాగ్స్ విచ్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ. సో అలాంటివి కొనుక్కోవాలి. అందుకే అమ్మాయిలు మీరు ఎక్కువగా ఈవెన్ లెదర్ బెల్ట్స్ ఆల్సో, అబ్బాయిలు అయితే లెదర్ బెల్ట్స్. సో వి యూజ్ లాట్ ఆఫ్ బెల్ట్స్, లెదర్ బెల్ట్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ animal skins, leathers, so which may cause lot of pollution and even killing of animals. చాలా వరకు animals ని కూడా చంపేస్తుంటాం. So this is what not good for our nature. Okay, so అలాగే ఇంకా what are other thing in a place? Quote ఏంటి? Transportation like railways కానీ roadways, we can make easy transportation of goods and men and material. మనుషులు కానీ మెటీరియల్ కానీ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందువల్ల ఏమైంది, ఇక్కడ బాగా ఎక్కువ సిటీస్, టౌన్స్ బాగా డెవలప్ అయ్యాయి. లైక్ ఈ సేక్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఓన్ క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ లైక్ ఢిల్లీ, like many of that, Lucknow, Uttar Pradesh lo Lucknow gani, like many of the cities of our state, of our country, famous popular like Kolkata, capital of West Bengal, ivanni kuda ekkada unnai, they are all located in North Indian plains. So like that what we find, many of the activities, transportation service activities can also be what actually advantage because of these plain areas. Okay, manaku chunte south west godavarlo ekku population untundi, isn't it? ఎందుకు? why? Because these are plain areas. ఎక్కడైనా ఓల్డ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఈవెన్ ఏన్షియంట్ సివిలైజేషన్స్ కూడా ఎక్కడ డెవలప్ అయ్యి, ఫస్ట్ మ్యాన్ వే స్టార్టెడ్ దట్ మేకింగ్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ ద రివర్ సైడ్ ఓన్లీ కదా.
రివర్ సైడ్ ఫస్ట్ సివిలైజేషన్ సిటీస్ మన ఇండియాలో ఏన్షియంట్ సిటీస్, వాట్ ఆర్ దట్ ఏన్షియంట్ సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ? హరప్ప, మొహంజదారో. డిడ్ యూ హియర్ అబౌట్ దర్ నేమ్స్? విన్నారా ఎవరన్నా వాటి పేర్లు? హరప్ప, మొహంజదారో. ఏన్షియంట్ ఇట్ హావ్ బీన్ ఫ్లోరిష్డ్ బై ద సైడ్ ఆఫ్ ఇండస్ రివర్. ఇండస్ రివర్ పక్కనే అవి బాగా ఫ్లోరిష్ అయ్యాయి. గ్రేట్ సివిలైజేషన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ వరల్డ్. ఓకే, civilization. Okay, next చూడండి. Who will read this one? Who will read? Sai, can I? Read. The Peninsular Plateau, composed of old crystalline hard innocence Igneous. metamorphic rocks, formation of black soil due to volcanoes activity, found metallic and non-metallic minerals, slightly tilted towards east. Sir? Tilted. Western and eastern Ghats edges. The Chota Nagpur Plateau in minerals. The southernmost tip Kanyakumari. Okay, so ఇక్కడ మీకు క్వశ్చన్, యూ హ్యావ్ టు కంపేర్ ద, చూడండి ఇక్కడ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ ఆస్క్డ్ హియర్? ప్లాట్యూ రీజన్స్ ఇన్ ఇండియా. ఎవరైనా చదవండి, రీడ్ దట్ క్వశ్చన్. ప్లాట్యూ రీజన్స్ ఇన్ ఇండియా Do not support agriculture as much as the plain regions. What are the reasons? రీజన్స్. సారీ, ఇక్కడ రీజన్స్ సరిపడిందే, రీజన్స్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. రీజన్స్. ఓకే, వాట్ ఆర్ ద రీజన్స్ యూ హ్యావ్ టు రైట్ హియర్? సో plateau regions in India do not support agriculture as much as the plain regions, like North Indian plains కావచ్చు, any plain. So because of what reason they are dry regions. ఇంకోటి ఏంటి? the rivers which flow are non perennial. ఇక్కడ నాన్ పెరీనియల్. ఫార్మర్స్ డిపెండ్ ఆన్ వాట్ ఫర్ సెకండ్ క్రాప్ కి దేని మీద డిపెండ్ అవుతారు ఎక్కువగా? based on ట్యాంక్స్ మీద డిపెండ్ అవుతారు, డిపెండ్ అవుతారు. ఓకే, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఫ్లో చార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లేన్యువల్ ప్లాట్యూ ఫీచర్స్ ఇచ్చారు మనకి. ఓకే, ఇది మీరు ఒకసారి చూసుకోవాలి. మినరల్స్ అంటే నాన్ మెటాలిక్ మినరల్స్ ఎక్కువగా మనకి ఇన్ విచ్ ప్లాట్యూ రీజన్ యూ కెన్ అబ్జర్వ్? చోటా నాగ్పూర్ కదా, చోటా నాగ్పూర్ లో ఉంటాయి. అలాగే దీంట్లో సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ప్లాట్యూ రీజన్ ఇస్ వాట్ కాల్డ్? కన్యాకుమారి. ఓకే, ఇట్స్ స్లైట్లీ టిల్టింగ్. టిల్టింగ్ మీన్స్ వాట్? ఎటువైపు వాలి ఉన్నది? టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ సైడ్ వాలి ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఎక్కువగా సాయిల్స్ ఏమి, వాట్ కైండ్ ఆఫ్ సాయిల్స్ యూ కెన్ అబ్జర్వ్ హియర్? బ్లాక్ సాయిల్స్ డ్యూ టు వోల్కనిక్ యాక్టివిటీ. దేని వల్ల ఫామ్ అయ్యేవి? వోల్కనిక్ యాక్టివిటీ వల్ల. ఇక్కడ ఉన్న రాక్స్ ఏంటి? రాక్స్, వాట్ కైండ్ ఆఫ్ రాక్స్ యూ కెన్ అబ్జర్వ్ హియర్? క్రిస్టలైన్ రాక్స్, igneous rocks, metamorphic rocks. Okay. Peninsular Plateau division. ఇది ఎవరైనా చదవండి. Who can read this one? Peninsular Plateau division. ఎవరు? In India. Harsha sir. Read. త్వరగా చదవాలి. The central highlands of the Malwa Plateau. The Malwa Plateau western part, Chota Nagpur Plateau east part, the triangular landmass of the Deccan Plateau, Western Ghats and Eastern Ghats. Okay, చూడండి, మనం we have discussed the Indian Peninsular Plateau can be divided into two broad divisions. నార్త్ డివిజన్ ని ఏమన్నారు అనుకున్నాం? సెంట్రల్ హైలాండ్స్. దాని ఇంకో పేరేంటి? మాల్వా ప్లాట్యూ. సౌత్ పార్ట్ ఏమని అంటారు అనుకున్నాం? South part, what is it called? Triangle landmass. Deccan Plateau. Deccan Highlands ki east part ne uన్నారు? Central Highland ki east part ni Chota Nagpur antaru. West part ni Malwa Plateau. Malwa Plateau. Like east to west edge ఏముంటాయి మనకి? edges of east and west. Western Ghats, Eastern Ghats. South లో ఏమున్నాయి మరి? South లో what we have? South
సౌత్ లో నీలగిరీస్ ఉంటాయి కదా, ఈస్ట్ లో ఏమో ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ లో వెస్టర్న్ ఘాట్స్. సౌత్ లో ఏముంటాయి? నీలగిరీస్. Nilgiri. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి మీరు కంపారిజన్. వాట్ డిఫరెన్సెస్? డిఫరెన్షియేట్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఆర్ యూ మేబీ ఆస్క్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కంపేర్ క్వశ్చన్ ఎవరైనా చదవండి. అది Compare and construct the Eastern Ghats and Western Ghats. అంటే ఏంటి? డిఫరెన్స్ కంపేర్ చేస్తే ఇక్కడ మీకు పాయింట్స్ రాసాను నేను, మీరు ఒకసారి చదవండి. ఐ విల్ పోస్ట్ దిస్ వన్. ఇది మీకు మెటీరియల్ మీకు పోస్ట్ చేస్తాను, ఈ నోట్ లో రాసుకోండి. ఓకే, ఇప్పుడు రైట్. Yes, sir. నెక్స్ట్ థర్డ్ ఇజట్ చూడండి. థర్డ్ ఇజట్ Sir, can I? The third is the reward side of arrivals. Sandy plains and rocky octopus. Crops sun. Receive very low rainfall, 100 to 150 millimeters. Arid climate, low vegetation. Streams appear only in rainy. The only river Luni does not reach us. The longest canal in India. Indira Gandhi Canal. 50 kilometers. Main source for agriculture in desert. ఓకే, వెరీ గుడ్. సో ఇది కూడా మీరు ఒకసారి నేను అన్ని పోస్ట్ చేస్తాను, మీరు చదవండి. ఓకే, యూ రీడ్, యూ రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఈస్ట్ ప్లేస్ వెస్ట్ ప్లేస్ చదవండి. కెన్ ఎనీబడీ రీడ్ దిస్ క్వశ్చన్? How are the eastern coastal plains and the western coastal plains similar or different? ఓకే, సిమిలర్ డిఫరెన్స్ గురించి మనం ఇక్కడ రెండు how to go through them, and also north part, central part, middle part, south part. చూడండి, వెస్టర్న్ కోస్ట్ కి నార్త్ పార్ట్ ఏమంటారు? వాట్ ఇస్ ఇట్ కాల్డ్? నార్త్ పార్ట్, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? నార్త్ పార్ట్, Konkan coast. In which states? Maharashtra. MA అంటే Maharashtra. And Goa. middle called middle part, Canara coast, Karnataka. Southern part, Malabar coast, Kerala. Like east coast place kuda chudandi, east coast place kuda chudandi. What is it called? North part, Utkal coast, sir. Utkal coast, Odisha. Middle part, Sarkar coast. AP, sir. Where in Andhra Pradesh. AP, Andhra Pradesh, sir. Southern part, Coromandel coast, Tamil Nadu. ఓకే, పంపిస్తాను మీకు, ఒకసారి చూసుకోండి. తర్వాత అలాగే యూ మే బి ఆస్క్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ ఆర్ Andaman and Nicobar Islands and the Lakshadweep are similar or different? డిఫరెంట్. సిమిలర్ డిఫరెంట్ ఏంటో రాయాలి. వాటి ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి Located in బే ఆఫ్ బెంగాల్, Arabian. అండమాన్ నికోబార్. Okay, sir. Okay, sir. Andaman Nicobar are located in Bay of Bengal. Bay of Bengal. Arabian Sea. Arabian Sea. Andaman Nicobar originated due to which activity? Volcanic activity చెప్తున్నాం. Volcanic origin. Volcanic origin. Whereas Lakshadweep coral origin. Okay, what is the area of total area of Lakshadweep? 32 square kilometers. 32 square kilometers. They are very famous for what? Flora And fauna. Flora and fauna. What is the southernmost tip of India is called, located in Andaman Nicobar? Southernmost tip of India. Indira Point, submerged in 2004 tsunami, found in Nicobar Islands. Nicobar Island. That's the southernmost tip of India. Okay. This is also extension of what? Arcanioma mountain extension. Next, map pointing key points have given here. Miko 21 వచ్చాయి మీకు.
ఇండైరెక్ట్ గా అడుగుతాడు, డైరెక్ట్ గా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద లైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఇండియా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇండైరెక్ట్ గా అడిగాడు చూడండి, ద లైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఇండియా, ద ఏఎస్టీ ఆఫ్ ఇండియా, లైక్ ద యంగర్ ఫోల్డెడ్ మౌంటైన్స్, ఓకే, ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. లైక్ యూ విల్ బి ఆస్క్డ్ ఇండైరెక్ట్లీ. మ్యాప్ పాయింటింగ్ లో కూడా డైరెక్ట్ గా ఇవ్వడు, ఇండైరెక్ట్ గా అడుగుతాడు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, డూ యూ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్? Okay, sir. Yes, Yes, sir. yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ లెసన్ లో? ఉన్నాయా? No, sir. No, No, sir. sir. ఓకే, ఇది కూడా మీకు ఇది కూడా బాగుంది కదా. ఇది is it okay for you for making you important points? Yes, sir. Yes, sir. Point Yes, sir. అది కూడా నేను Yes, sir. యాప్ లో అప్లోడ్ చేసాను దాన్ని యాప్ లో, కానీ వాట్సాప్ గ్రూప్ లో కూడా Okay, పోస్ట్ sir. చేస్తాను. We make the points right in our notebook. What is my map point? When do you show me map pointing of the features of India or physical ఏం features of అవ్వదు India? నా ఇది జస్ట్ వాటర్ నాకు ఏమైంది? Maunish, see, when do you show me physical features of India? ఎప్పుడు చూపిస్తారు అందరూ? When do you show me physical Tomorrow, features sir. of India? Map pointing. వాట్సాప్ లో పోస్ట్ చేయండి అందరూ. ఓకే, Okay, sir. వాట్సాప్ లో పోస్ట్ చేయండి. Okay, sir. ఇండియా ఫిజికల్ ఫీచర్స్ Okay, sir. నీట్ గా వేయాలి. పెన్సిల్ తో చేయండి, పెన్ తో కాదు. డోంట్ యూజ్ పెన్. ఓకే సార్. Okay, sir. ఓకే, Sir, శ్వాసలో వచ్చి రాసమంటారా సార్? ఏంటమ్మా? శ్వాసలో వచ్చి మొదలెట్టమంటారా సార్? ఒరే ఇప్పుడు చెప్పింది కదా, గ్రూప్ లో కూడా పెట్టి. ఒరే ఎప్పటి నుంచో చెప్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నాను. నేను నిన్న మొన్న క్లాస్ వెళ్ళలేదు సార్. ఓకే, మెటీరియల్ ఆల్రెడీ, అరే మెటీరియల్ కూడా వాట్సాప్ లో పెట్టాం కదా మెటీరియల్, ఆ మెటీరియల్ ఫాలో అవ్వండి. Yes, sir. అది మీకు Okay, sir. యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, Okay, sir. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ Thank you, sir. Thank you, sir. Bye, sir. Thank you, sir. Bye. బాయ్ బాయ్ బాయ్.